నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎలా ఒక ప్యాలెస్ పెషన్ తన చేతిలో వ్యాయామం చేసి బలాన్ని పెంచుకోవచ్చో మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ప్యాలెస్ పెషన్ ముఖ్యంగా ఎడమ వైపు ప్రభావం ఉన్న వారిలో మెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. ఎందుకు? చాలా మంది రైట్ హ్యాండ్ డొమినెంట్‌గా ఉంటారు. అందువల్ల రైట్ సైడ్ బాడీలో ముఖ్యంగా చేతిలో మెరుగుదల చాలా వేగంగా వస్తుంది. ఎడమ వైపు అంటే వారి నాన్ డొమినెంట్ వైపు. సమస్య ఏమిటంటే వారి కాళ్లలో మెరుగుదల వేగంగా వస్తుంది, కానీ చేతిలో కాదు. చేతిలో మెరుగుదల కోసం మనం చాలా ఎక్కువ శ్రమ చేయాలి. ఆ శ్రమ చేయడానికి అవసరమైన వ్యాయామాలు ఉన్నాయి. అవి నేను మీకు చెప్పబోతున్నాను. మరి మొదటిగా మనం పెద్ద పెద్ద జాయింట్లు లేదా మసిల్స్ గురించి మాట్లాడడం. జాయింట్ల గురించి మాట్లాడతాం. మీ షోల్డర్, ఎల్బో, రిస్ట్, అలాగే కదా. అయితే షోల్డర్ మూవ్‌మెంట్ ఎంతవరకు చేయొచ్చు? గరిష్టంగా ఇంతవరకు. మరి మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు మీ రెండో చేతిని తీసుకుని, దాన్ని పట్టుకుని పైకి ఎత్తాలి. కూర్చొని చేయండి. హర్ట్ అయితే ఎలాంటి సమస్య లేదు. ప్రయత్నించండి. కూర్చుని చేసి చూడండి. ఎందుకంటే, మీ బ్యాలెన్స్ పోయినా మీరు పడిపోరు. రెండో చేతితో చేయాలి. కానీ ఇది వాళ్లకు కాదు. ఎవరికైతే ఈ చేతిలో బలమే లేదు, ఎత్తలేరు, కదల్చలేరు. మీకు కొంతైనా కదలిక ఉంటే, మీ వేలిని ఇక్కడ పెట్టాలి. ఇక్కడి నుంచి వెళ్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా నేను ముందు దీన్ని పైకి ఎత్తాను. ఎంతైతే సాధ్యమో నేను ఎత్తడానికి ప్రయత్నించానో కుడి చేతిని కుడివైపున అది తానే పైకి ఎత్తింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎత్తడం లేదు. నొప్పిగా ఉంది, పర్వాలేదు. ఇప్పుడు పైకి ఏముంది అంటే ఎంతైతే సాధ్యమో ఎడమ చేతిని ఉపయోగించాలి. దాన్ని పూర్తిగా వదిలేస్తే పని జరగదు. సరే. మరియు మీరు పైకి ఎత్తుతున్నప్పుడు రెండు చేతులలో బలంగా ప్రయత్నించాలి. ఇది కాదు, ఒక చేతిలో బలం పెడతారు, ఇంకో చేతిలో పెడతం లేదు. కనీసం లోపల నుంచి అయినా ప్రయత్నించండి. ఎందుకంటే మీరు లోపల నుంచి బలం పెడితే మీ మెదడుకు సంకేతం వెళ్తుంది. ఈ పని కూడా నాకు చేయాలి. మీ మెదడుకు ఈ సంకేతం వెళ్తుంది. అవును, నాకు ఈ పని కూడా చేయాలి అని. ఇది కొంచెం మెరుగుపరచుదాం. అప్పుడే మీ మెదడులో అభివృద్ధి జరుగుతుంది. మీరు పని చేస్తే అది చాలా అవసరం. ప్రశ్న వస్తుంది, ఈ వ్యాయామాన్ని ఎంతసార్లు చేయాలి? కదా, కాదా? ఇది మీరు 20 చొప్పున 3 సెట్లు ఉదయం చేయండి. అలాగే సాయంత్రం కూడా చేయండి. అంటే ఉదయం మీరు 60 సార్లు చేస్తారు. సాయంత్రం కూడా 60 సార్లు చేస్తే ఇందులో మీకు చాలా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రారంభంలో మీకు బలం పెరుగుతుంటే ఆపకండి. ఎంత చేయగలరో అంత చేయడానికి ప్రయత్నించండి. కొంచెం నొప్పి ఉంటుంది. ఏమీ కాదు. దాన్ని మేము వేడి పట్టుతో సర్దుకోవచ్చు. సున్నితంగా, తేలికగా నూనెతో మసాజ్ చేసినా కూడా ఉపశమనం లభిస్తుంది. మీరు అరగంట విశ్రాంతిగా ఉన్నా కూడా ఉపశమనం లభిస్తుంది. కానీ మీరు వ్యాయామం చేయకపోతే ఎవరు కూడా మిమ్మల్ని పక్షవాతం నుంచి బయటకు తీయలేరు. ఈ విషయం గుర్తుంచుకోండి. రెండవది వస్తుంది. మన ఎల్బోతో మనం ఏ మోషన్ చేస్తామో చూడండి. ఇది మోషన్ చేస్తాం, అంతకంటే ఎక్కువ మోషన్ చేయలేము కదా. అప్పుడు మనం ఏమి చేస్తాం? ముందుగా దీన్ని పైకి ఎత్తే ప్రయత్నం చేస్తాం. ఇది కొంచెం పైకి వస్తోంది, మళ్ళీ వెనక్కి పోతుంది, పైకి వస్తోంది, మళ్ళీ వెనక్కి పోతుంది. ఏమీ కాదు, ఇక్కడి వరకు వచ్చింది కదా. ఇప్పుడు మనం వెనుక వైపు చేయాలి. పట్టుకోవద్దు. వెనుక చేతిని తాకాలి, ఆడాలి. మనము నెక్కేటప్పుడు నొప్పిగా అనిపిస్తుంది. మన ప్రెషర్ను అలాగే కొనసాగించాలి. ఇక్కడి మసిల్స్ పూర్తిగా ప్రయత్నించకపోయినా ఏదైనా ప్రయత్నం చేస్తే పైకి లేపుతాం, తర్వాత నెక్కుతాం, లేపుతాం, నెక్కుతాం. పూర్తిగా లాగి మూసేసి ఈ పని చేయకూడదు. ఈ పని చేయాల్సి వచ్చినా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏమిటంటే బలం ఎడమవైపు నుంచి కూడా పెట్టాలి. మీరు కుడివైపు బలం పెడుతున్నారు, కానీ ఎడమవైపు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఎడమవైపు వెనుక పడిపోతుంది. మీరు ఎడమవైపు బలం పెట్టకపోతే. అందుకే ఇక్కడ మీ మసిల్స్ ని ఉపయోగించడానికి ప్రయత్నమే చేయలేదు. మీరు వీటిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తేనే ఈ మసిల్స్ ముందు కంటే మెరుగ్గా పనితీరు చూపించడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే బ్రెయిన్ అనేది చాలా క్లిష్టమైన అవయవం. బ్రెయిన్‌లో మెరుగుదల ముఖ్యంగా స్ట్రోక్ తర్వాత న్యూరోప్లాస్టిసిటీ వల్లే వస్తుంది. మొదటి 6 నెలల్లో మెరుగుదల ఖచ్చితంగా వస్తుంది. మీరు ఏదైనా చికిత్స తీసుకున్నా మీకు ఉపశమనం తప్పకుండా లభిస్తుంది. మొదటి 6 నెలలు గడిచిన తర్వాత, ఆ తర్వాత మీకు మెరుగుదల ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. అప్పుడు ఆ డాక్టర్ చెప్పే కారణం ఏమిటంటే న్యూరోప్లాస్టిసిటీ ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది. దాన్ని మళ్ళీ ప్రారంభించడానికి మనం కొంచెం పుష్ చేయాలి. మందులతో పుష్ చేస్తే నేను మీకు వీడియో చివర్లో ఒక టెస్ట్ తీసుకెళ్తాను. పేషెంట్ చూపిస్తాను. దాన్ని తప్పకుండా చూడండి. మనం ఎక్సర్సైజ్‌కి వస్తే మూడవది మీ రిస్ట్. చాలా మంది పేషెంట్ల రిస్ట్ కదలదు. అది టైట్‌గా ఉంటుంది అంటే టైట్‌గానే ఉంటుంది. మీరు వేళ్లను ఇక్కడ ఇరుక్కుపెట్టాలి. ఇది స్ట్రెచ్‌లో ఎక్కువగా స్ట్రెచింగ్ ఉంటుంది. అది స్టిఫ్‌గా, హార్డ్‌గా ఉంటే అవి మళ్ళీ సాఫ్ట్‌గా, మృదువుగా మారే వరకు మీరు వాటిని కదిలించలేరు.
మీ చేతిలో ఉన్న స్టిఫ్నెస్ అంతా అప్పుడే పోతుంది. బ్రెయిన్‌కి మళ్ళీ మీ మసిల్‌తో కనెక్షన్ ఏర్పడినప్పుడు. ఆ మసిల్ కనెక్షన్ ఏర్పడే వరకు మీవన్నీ స్టిఫ్‌గానే ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్‌కి మసిల్స్‌తో ఉన్న కనెక్షన్ పోయినప్పుడు అవి తానుగా లోపలికి వంగిపోతాయి. అవి ఇలా లోపలికి ఎందుకు వంగిపోతాయంటే బాడీకి ఎక్కడైనా ఇరుక్కుపోకుండా, మీరు పడిపోకుండా ఉండాలని అది డిఫెన్సివ్ పొజిషన్‌లోకి వెళ్లి లోపలికి వంగి గట్టిగా మారిపోతుంది. అందుకే వాటిని తెరవాల్సి వస్తుంది. కొంచెం సాఫ్ట్ చేయడానికి మనం బ్రెయిన్ మీద పని చేయాలి. అంటే బ్రెయిన్‌తో మళ్ళీ కనెక్షన్ ఏర్పడాలి. వెంటనే ఆ కనెక్షన్ ఏర్పడిన తర్వాత మసిల్స్‌లో ఉన్న టోనోసిటీ అంటే గట్టితనం తగ్గడం మొదలవుతుంది. అవి సాఫ్ట్ అవ్వడం మొదలవుతుంది. అది సాఫ్ట్ అయిన తర్వాతే అది నడవగలుగుతుంది. ఏదైనా మోషన్ జరుగుతుంటే ఇది అంతకంటే ఎక్కువ మోషన్ జరగదు. కొంచెం మోషన్ ఉన్నా ఈ రకమైన మోషన్ కూడా రాదు. ఎందుకంటే ఇందులో బలం తర్వాత కూడా ముఖ్యంగా ఎడమవైపు చేతికి రాదు. ఒక రోటరీ మోషన్ అంటే తిప్పే మోషన్ రావడం కష్టం. తర్వాత దాని వెనుక పరుగెత్తాల్సిన అవసరం లేదు. దీనివల్ల మనకు పెద్దగా ఎలాంటి ఆటంకం ఉండదు. మనకు నిజంగా పెద్ద సవాల్ ఏంటంటే అది వేళ్ళు ముఖ్యంగా ఫీనేల్ లోపల మరింతగా చేయాలి. ఎందుకంటే వేళ్ళు పలుచగా ఉంటాయి. అందులో మసిల్స్ తక్కువగా ఉంటాయి. ఈరోజు మసిల్స్ తక్కువగా ఉంటే వాటిలో మెరుగుదల తీసుకురావడం కష్టం. కానీ పురుషులలో వారి వేళ్ళు చాలా మందంగా కనిపిస్తే వారిలో మెరుగుదల చాలా వేగంగా వస్తుంది. ఎందుకంటే అక్కడ మసిల్ మాస్ ఉంది. మసిల్ మాస్ బాగా ఉంటే సిగ్నల్ బాగా ఉంటుంది. ఎంత బాగా సిగ్నల్ వెళ్తే అంత బాగా మెరుగుదల వస్తుంది. ఇది మనం ప్రాక్టీస్‌లో చూస్తుంటాం. పేషెంట్ చేతులు చూసి ఇందులో ఎంత త్వరగా మెరుగుదల వస్తుందో మనకు తెలుస్తుంది. మసిల్స్, ఎముకలు ఇవన్నీ మనకు చెబుతున్నాయి. సరే, ఈ పేషెంట్ త్వరగా రికవర్ అవుతాడు. ఎందుకంటే అతనికి మసిల్ మాస్ ఉంది. ఇప్పుడు మనం ఫింగర్ ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు తరచూ ఇలా బాగా గట్టిగా, పూర్తిగా గట్టిగా ముట్టి తెరవడానికి ఇష్టపడదు. కొంచెం తెరుస్తారు. అప్పుడప్పుడు తెరుస్తారు. ముందుగా మీరు మీ రిస్ట్ పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయాలి. అది పూర్తిగా గట్టిగా ఉంది అయితే తప్పనిసరిగా వెనక్కి మీరు చేయాల్సిందే. ఆ స్టేజ్ చేయాల్సిందే. ఇందులో మీ రిస్కీ ఎక్సర్సైజ్ కూడా ఆటోమేటిక్‌గా అవుతుంది. మీరు ఇలా తెరవచ్చు, అలా తెరవచ్చు. ఎలాంటి తేడా లేదు. మీరు చేయాల్సింది అదే. రోజులో ఎన్ని సార్లు చేయాలో చూడండి. 20 చొప్పున 3 సార్లు ఉదయం, సాయంత్రం చేయడం మొదలు పెట్టండి. తర్వాత నెమ్మదిగా ఆపకుండా ఉంటే మీరు దాన్ని పెంచుకోవచ్చు. మీ అవసరానికి అనుగుణంగా. రోజులో ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఆ ఎక్సర్సైజ్ మొదలు పెట్టవచ్చు. రెండవది ఫింగర్ రొటేషన్ చేసే ఎక్సర్సైజ్. ఇదే ఎక్సర్సైజ్ సరే. ఇది నీ మసిల్స్ రిలాక్స్ అయినప్పుడు చేయాలి. అవి రిలాక్స్ కాకుండా టైట్‌గా ఉంటే ఎలా తిప్పుతారు? తిప్పలేరు. కాబట్టి ఫింగర్స్ పూర్తిగా రిలాక్స్ అయినప్పుడు మాత్రమే దీన్ని చేస్తాం. మూడవది మనం ఇంకేమి చేయొచ్చు. మీరు చేతులు తెరిచి బంతిని పట్టుకుని స్మైలీ బాల్ అని అంటారు. నా దగ్గర ఇప్పుడు లేదు. ఉంటే మీకు చూపించేవాడిని. ఊహించండి స్మైలీ బాల్ ఉందని. దాన్ని నొక్కి వదలాలి. నొక్కి వదలడం బాల్‌తో మీరు మీ మసిల్స్‌ను సాఫ్ట్ చేస్తే బాల్ మీ చేతిని కొంతవరకు తానే తెరిచేస్తుంది. తర్వాత మీరు బలంగా పట్టుకుని వదిలేస్తారు. దీనివల్ల మీకు ఉన్న గ్రిప్ శక్తి పెరగడం మొదలవుతుంది. కానీ చేతిని తెరవడానికి కావాల్సిన బలానికి మీరు వేరే వ్యాయామాన్ని చూడాలి. అది అప్పుడే మొదలవుతుంది. మీరు ఒకసారి కనెక్షన్ ఏర్పడిన తర్వాత. మన చేతి వెనుక భాగం కొంచెం పలుచగా ఉంటుంది. ఇక్కడ చూడండి. ఇది మందంగా ఉంది కాబట్టి రోగుల్లో వేళ్లను మూసే శక్తి త్వరగా వస్తుంది. వేళ్లను తెరవడానికి మాత్రం వారికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కొంతమంది రోగుల దగ్గర వేళ్లను తెరవడం, మూసే శక్తి రెండూ ఉంటాయి. కానీ ఇందులో బలం ఉండదు. ఏదైనా వస్తువు పట్టుకోవడం వదిలిపోతుంది. అలాంటి వారి కోసం చాలా వ్యాయామాలు ఉన్నాయి. స్మైలీ బాల్ ఉంది. వారు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచి మెరుగుదల కనిపిస్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ భాగంలో బలహీనంగా ఉందో ఆ భాగంపై మీరు ఎక్కువగా, త్వరగా, ఎక్కువసేపు పని చేయాలి. ఉదాహరణకి మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి. ఒకరు బలహీనుడు, మరొకరు తెలివైనవాడు. మీరు ఎక్కువగా ఎవరికి సహాయం చేస్తారు? తెలివైన వాడికి కాదు, బలహీన వాడికే ఎక్కువ చేస్తారు కదా! అలాగే ఎడమ వైపు పక్షవాతం వచ్చిన వారికి సాధారణంగా ఆ వైపు బలహీనంగా ఉంటుంది. అది సహజంగానే జరుగుతుంది. ఇప్పుడు దీనికి బలాన్ని ఇవ్వాలంటే దీనిపై ఎక్కువ సమయం కేటాయించాలి. కానీ ఆ సమయం ఇవ్వడం చాలా మందికి ఇష్టం ఉండదు. కాబట్టి మీరు పక్షవాతం రోగి అయితే మీ శరీర నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ మెదడును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అదే చోట సమస్య ఏర్పడింది. దానివల్లే మీకు పక్షవాతం వచ్చింది. మెదడులో నష్టం జరిగింది. మీ మసిల్స్‌లో, ఎముకల్లో ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు వచ్చే గట్టితనం కారణం మెదడు నుంచి సిగ్నల్ వెళ్ళడం లేదనే విషయం. మీరు మెదడులో మెరుగుదల సాధిస్తే మీలో మీరు స్వయంగా మెరుగుదలని అనుభవిస్తారు. ఈ రోగులందరికీ వచ్చినట్లే.